నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో మార్పుల మంటలు చెలరేగుతూ ఉన్నాయి. ముఖ్యంగా లిస్టుల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి తెరలేపినటువంటి టికెట్ల పంచాయతీ మాత్రం ఇంకా ఆ పార్టీలో సెగలు పుట్టిస్తూనే ఉంది. మరి ఇప్పటికే 3 లిస్టులతోటి ఒక రాజకీయ సంక్షోభం అయితే వైసీపీలో కనిపిస్తోంది. ఇంకా 2 లిస్టులు రావాల్సినటువంటి క్రమంలో ప్రస్తుతం దానిపైనే వైసీపీ నేతలంతా కూడా టెన్షన్ పడుతున్న వాతావరణం వాళ్ళలో కనిపిస్తూ ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది. మరి ఈ లిస్టుల పంచాయతీని ఎలా అర్థం చేసుకోవచ్చు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందులో ముఖ్యంగా వైసీపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ మార్పుల మంటలు టికెట్ల పంచాయతీ వైసీపీలో ఒక రాజకీయ సంక్షోభం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 3 లిస్టులు వచ్చినాయి, ఇంకొక లిస్టు కూడా రాబోతోంది. లిస్టు 4 పైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఆ పార్టీ నేతల్లో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అసలు ఈ పంచాయతీని ఎలా చూడొచ్చు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది రాజకీయంగా జగన్ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు పార్టీ మొత్తం కూడా అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ లీడర్లు అందరూ కూడా తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఎంత ప్రజా వ్యతిరేకత ఉన్నది అంటే వాళ్ళు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటానికే భయపడ్డారు. ఏదో ఒక విధంగా కార్యక్రమం ముగిచ్చి పక్కకి తప్పుకున్న ఇది మనం చూసాం. అటువంటి వ్యతిరేకత ఉన్న సమయంలో సాధారణంగా నాయకుడు ఏం చేస్తాడు అంటే క్యాడర్ కానీ అంటే క్యాడర్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళని ఒక్కొక్కళ్ళని పిలిచి, అయ్యా నీకు ఏం కావాలి, నీకు ఏం చేస్తే ఏమి ఇస్తే నువ్వు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతావు అని మాట్లాడతాడు. 1 to 1 మాట్లాడితే వాళ్ళు, అయ్యా నాకు ఇదిగో ఇక్కడ బ్రిడ్జి కట్టండి, ఇక్కడ ఒక రోడ్డు వేయండి, లేదు ఇక్కడ మా ప్రాజెక్టుని తొందరగా పూర్తి చేయండి, లేదు మాకు ఒక 10 ఇళ్ళు ఎక్కువ ఇవ్వండి, 10 పెన్షన్లు ఎక్కువ ఇవ్వండి, 10 స్థలాలు ఎక్కువ ఇవ్వండి. ఏవో వాళ్ళ ప్రయారిటీ ప్రకారం వాళ్ళు కొన్ని డిమాండ్లు అడుగుతారు. డిమాండ్లు అడిగితే వెంటనే ఆ డిమాండ్లని ఈయన పరిష్కరిస్తే దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటే ఆ సంబంధిత ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి కాన్స్టిట్యున్సీలో, అయ్యా నేను మీకు ఇదిగో ఈ పని చేస్తున్నాను, సీఎం గారు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పుకొని ప్రజా ఆగ్రహాన్ని కొంచెం చల్లార్చుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పటికి ప్రజాగ్రహం చల్లారుతుందని నేను అన్న, కానీ ఆ ప్రయత్నం చేస్తాడు. ఇది సాధారణంగా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసే పని. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ఎమ్మెల్యేలతో మాట్లాడు, మంత్రులతో మాట్లాడు, ఎవరితోటి మాట్లాడే సానుకూలత ఆయనకి లేదు. దాదాపుగా ఒక 70-80 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవల, 1 to 1 ఇంటరాక్షన్ లేదు. మంత్రులుగా ఉన్న వాళ్ళల్లో కూడా దాదాపు ఒక 10 మంది కలవరు. 10 మంది కలవరు కదా, ఆయన కలవడు వీళ్ళని. అదే ఈ పరిస్థితుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయట్లేదని ఎట్లా నిర్ధారిస్తాడు అని నేను అడుగుతున్నా. ఎమ్మెల్యే పని చేస్తున్నాడా లేదా నీకేం తెలుసు? నువ్వు పని చేస్తున్నావా? ముఖ్యమంత్రిగా చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావా? నీ ప్రభుత్వం చేస్తున్నదా? నీ అధికారులు చేస్తున్నారా? నీ కలెక్టర్లు నీ మాట ఏంటున్నాయి? నువ్వెవరితో మాట్లాడుతున్నావు? వాలంటీర్లతోటి, జిల్లా కలెక్టర్లతోటి తప్ప నువ్వెవరితోటి మాట్లాడాలి. వాలంటీర్లు నీతో మాట్లాడతారు, కలెక్టర్లు నీతో మాట్లాడతారు, ఇంక మధ్యలో ఇంకెవరు లేరు. అంటే వ్యవస్థలు మొత్తం సర్వనాశనం చేసేసావు. అంటే ఎమ్మెల్యే వ్యవస్థ మొత్తం కూడా ఒక అగమ్య గోచరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయి ఉన్నది. నువ్వు ఈ సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే తప్పు అని నువ్వు ఎట్లా నిర్ధారిస్తావు? ఈ ఎమ్మెల్యే గెలవడు అని చెప్పి ఐపాక్ టీం వాళ్ళు ఏదో సర్వే చేసి చెబితే నువ్వు ఎట్లా దాన్ని సర్టిఫై చేస్తావు? దానికి కారణం నువ్వు కదా. అదే అంటే ఇవన్నీ సెటరైడ్ చేసుకోకుండా ఒకళ్ళని ఇంకో కాన్స్టిట్యున్సీలో, ఇంకో కాన్స్టిట్యున్సీ, ఇంకా హోంమంత్రి ఒక ఉంది తానేటి వనిత, ఆ హోంమంత్రి అని చాలామందికి తెలీదు, నాకు తెలిసైతే తెలియదు ఎవరికి. ఆమెను ఇప్పుడు కాన్స్టిట్యున్సీ మారుస్తున్నాడు. అంటే ఇక్కడ ఓడిపోయామా పక్కకి వెళ్తే గెలుస్తుందా? అంటే ఇటువంటి మార్పులు చేర్పులు
ట్రాన్స్ఫర్ చేయటం, మనం ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయటం చూసాం, కానీ అవును. ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేయటం మొట్టమొదటిసారి చూస్తున్నాం. అంటే ఈ తరహా రాజకీయాలు చేయటం వల్ల ఏమవుతున్నది అంటే, అసలు మీకు ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా స్ట్రక్చర్ లేదు. వాళ్ళు ఏదో సమన్వయ కమిటీ అంటారు, రీజనల్ కోఆర్డినేటర్ అంటాడు. రీజనల్ కోఆర్డినేటర్ ఎవరితో మాట్లాడాలి? అక్కడ ఎమ్మెల్యేలతో మాట్లాడాలి. ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడాలి అంటే ఆ జిల్లా మంత్రి ఏం చేయాలి? అసలు ఒక జిల్లా ఉమ్మడి వెస్ట్ గోదావరి అని అనుకుందాం అనుకోండి, దానికి ఒక మంత్రి ఉంటాడు అనుకో. ఉదాహరణ తానేటి వనితే ఉంది, ఆమె కాన్స్టిట్యున్సీ కాకుండా ఆమె పక్క కాన్స్టిట్యున్సీకైనా వెళ్ళిందండి, ఆమె వెళ్తే ఊరుకుంటారా? ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగమే డొల్లగా ఉంది. అదే అంటే ఇక్కడ చూస్తే మీరు అన్నట్లుగా జిల్లా మంత్రి అనేటువంటిది అవి పక్కకు పెడితే, అసలు రాజకీయ పార్టీలు సహజంగా మనం చూస్తూ ఉంటాం, ఆ జిల్లా పార్టీ అధ్యక్షులు ఉంటారు, అలాగే ఆ జిల్లాకి ఒక ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా ఎక్కడ అసలు ఇప్పటి వరకు కనిపిస్తున్న పరిస్థితి లేదు. అసలు పార్టీకి యంత్రాంగం లేదండి. మొత్తం మెయిన్గా ప్రధానమైన సమస్య ఏంటంటే పార్టీకి యంత్రాంగం లేదు. పార్టీకి యంత్రాంగం లేకపోవటం వల్ల మొత్తం పార్టీ క్యాడరు అంతా కూడా ఎవరి కింద పనిచేయాలి? ఎమ్మెల్యే కింద పనిచేయాలి. ఆ ఎమ్మెల్యేకి నువ్వు విలువిస్తున్నావా? నువ్వు ఎమ్మెల్యేకి విలువ ఇవ్వట్లేదు. పోనీ నువ్వు ఎమ్మెల్యేకి విలువిస్తే ఆ ఎమ్మెల్యే ఈ క్యాడర్ అందరినీ కాపాడుకుంటాడు. నువ్వు ఆ పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు. పైగా ఇప్పుడు ఎమ్మెల్యేలని బలి పశువుల్ని చేసి నువ్వు పక్కకు జరుపుతున్నావు. ఇప్పుడు మీరు చూడండి సతీష్ గారు, మీకు 4వ లిస్టు వచ్చిన తర్వాత ఈ హోంమంత్రి తానేటి వనితను కూడా మార్చేస్తున్నాడు, కాన్స్టిట్యున్సీ మార్చేస్తున్నాడు. ఈ తరహా మార్పులు చేర్పులతోటి అసలు మీకు ఇంకా ఇప్పటికే మీరు చూస్తున్నారు కదా, అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వరదలాగా వచ్చేస్తున్నారు జనం. తెలుగుదేశంలోకి కానీ జనసేనలోకి కానీ చాలా విపరీతంగా వస్తున్నారు. మొత్తం ఇన్కమింగ్ చాలా ఎక్కువ ఉంది. అంత ఇన్కమింగ్ ఉన్నదన్న విషయాన్ని చూస్తేనే మనకి ప్రజాభిప్రాయం అర్థమైపోతుంది. క్షేత్రస్థాయిలో లీడరు ఎట్లా ఉంటాడు అంటే, ప్రజలు ఎటువైపు ఆలోచిస్తుంటే ఆ పార్టీ వైపు దూకుతాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఇది. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్నటి వరకు అసలు మేము జగన్మోహన్ రెడ్డికి బాగా క్లోజ్ అని చెప్పుకున్న వాళ్ళు కూడా, వీర విధేయులు అని చెప్పుకున్న వాళ్ళకు కూడా ఈ రోజున టికెట్ వస్తుందో రాదో తెలియదు. అంటే నీకు టికెట్ రాకపోతే ఏమవుతుంది అంటే, ఈయన అనుకుంటున్నాడు ఆ ఎమ్మెల్యే మీద ఆ వ్యతిరేకత అంతా పోతుంది అనుకుంటున్నాడు. ఆ ఎమ్మెల్యేని నిన్నటి వరకు ఎంకరేజ్ చేసిన నీకు తగులుతుంది. అది మీకు మ్యాథమెటిక్స్ కాదు, పాలిటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ కాదు, కెమిస్ట్రీ అంటే కెమికల్ రియాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేలందరినీ కూడా పక్కకు జరిపి మనం రాజకీయం చేద్దాం అనుకుంటే ఆ ఎమ్మెల్యేలు నిన్ను పక్కకు జరుపుతారు. టికెట్ ఇవ్వనంత మాత్రాన ఆ మనిషి అక్కడ యాక్టివ్గా ఉండడు. యాక్టివ్గా ఉంటాడు కాబట్టి అసలు అక్కడ విపరీతమైన ఇది ఉంటుంది, పార్టీకి ఎరోజన్ ఉంటుంది. పార్టీ మొత్తం క్యాడర్ అంతా కూడా కట్ అయిపోతుంది. అందువల్ల మీకు 4వ లిస్టు వచ్చిన తర్వాత ఇంకా మార్పులు జరుగుతాయి. ఇప్పటికే 3 లిస్టులతోటే 3 చాలా కుంపట్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇంకా మరింత ఎరోజన్ స్టార్ట్ అవుతుంది. నేను అనుకోవటం అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రీకూప్ కావటం అనేది సాధ్యం కాదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే లిస్టుల పేరుతోటి టికెట్ల పంచాయతీకి తెరలేపినటువంటి జగన్ సొంత పార్టీలో ఏదైతే కుంపటి పెట్టుకున్నారో, అది ఇంకా 2 లిస్టులు రావాల్సినటువంటి తరుణంలో ఆ 2 లిస్టులు కూడా వచ్చేసరికి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కానీ పూర్తిగా మసైపోవడం ఖాయం అన్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతోటి అర్థమవుతా ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.